వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది భారతదేశం. మెజారిటీగా ఉన్నటువంటిది హిందువులు, తర్వాత స్థానాల్లో ఉన్నటువంటిది ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బుద్ధిస్టులు, నాస్తికులు, నో కాస్ట్ అనేటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది. ఎవరికి ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది సమాన హక్కులు కల్పించింది. మైనారిటీలకి ఏం చేయాలి అనేది దానికి అందులో పెట్టింది. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు పాటించవచ్చు. అది వర్క్ ప్లేస్ అయినా, ఇంట్లో అయినా, ఎక్కడైనా ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు పాటించవచ్చు. అది ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మనకున్నటువంటిది. ఈవెన్ 29లో కూడా మెన్షన్ చేశారు, అందరికీ తెలిసినటువంటిదే. కానీ ఇటీవల కాలంలో మనం చూస్తున్నటువంటి, జస్ట్ ఒక 4 రోజుల నుంచి చూస్తున్నటువంటిది, ఒక ప్రముఖ టెక్ కంపెనీలో నాసిక్లో జరిగినటువంటి ఘటన, ఆ తర్వాత మహారాష్ట్రలో బయటపడినటువంటిది, ఈవెన్ హైదరాబాద్లో కూడా బయటపడినటువంటి ఇంకొక సంఘటన, ఇవన్నీ చాలా ఉన్నాయి. రైట్. ఇది కేవలం ఆ ఒక్క కంపెనీతోటి ఆగిపోలేదు. ఇంకా టెక్ కంపెనీసే కాదు, ఈ అనేక ఆర్గనైజేషన్స్లో టీమ్ లీడర్లుగా వాళ్ళు పనిచేస్తూ ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వీటి మీద ఇప్పుడు దుమారం రేగి లెన్స్కార్ట్ అనేటువంటి కళ్ళజోళ్ళ తయారీ కంపెనీ, వాళ్ళకి సంబంధించి కూడా చాలా పెద్ద ఫ్రాంచైజ్ లెన్స్కార్ట్ అనేటువంటిది, మనందరికీ తెలిసినటువంటి. అందులో కూడా ఆఖరికి ఇదే వచ్చేసింది. దానికి సంబంధించినటువంటి పేపర్లని కొంతమంది జర్నలిస్టులు బయటపెట్టి ఏం చేస్తున్నారని చెప్పి ఓనర్ పీయూష్ బన్సల్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంటే దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. షెఫాలి వైద్య అనేటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆవిడ ఒక 2 పోస్టర్లు పోస్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి చెప్పారు. దాంట్లో ఏముందని చూస్తే, లెన్స్కార్ట్ పేరుతోటి యాక్సెసరీస్ వాళ్ళు ధరించాల్సినవి స్టోర్లో పనిచేసేటువంటి వాళ్ళు, లెన్స్కార్ట్ స్టోర్లో పనిచేసేటువంటి మహిళలు ముందుగా పురుషులకు కూడా ఇచ్చారు. ఏంటంటే పగిడి అనేటువంటి దానికి, తలపాగా అనేటువంటి దానికి కూడా ఇచ్చిన దాంట్లో యాక్సెసరీస్ ఫస్ట్ ఇమేజ్లో మీరు చూడొచ్చు. ముస్లిం మహిళలకి ఎలా ధరించాలి, హిజాబ్ ధరించడానికి ఎలాంటి అవకాశం ఉంది అనే దాని మీద ఎక్కడి వరకు ఉండాలి, అలాగే బుర్కా మొత్తం ధరించడానికి వీలు లేదు అన్నటువంటిది అందులో మెన్షన్ చేస్తూనే కిందకు వచ్చేసరికి పగిడి ధరించవచ్చు, సింధూరం పెట్టుకోవాలి. మామూలుగా హిందూ మహిళలు ఏం చేస్తారండి, తిలకం పెట్టుకుంటారు, పాపిటికి సింధూరం పెట్టుకుంటారు పెళ్ళైనటువంటి వాళ్ళు. ఆ 2 పెట్టుకోవడానికి వీలు లేదు, ఇక్కడ కనిపించడానికి వీలు లేదు. అట్ ద సేమ్ టైం పెద్దగా బొట్టు పెట్టుకోవడానికి లేదు, చాలా చిన్నగా మాత్రమే పెట్టుకోవాలి. అది ఒకటి. తర్వాత క్లచర్స్, తర్వాత బింది, ఇవి నాట్ అలౌడ్ అని చెప్పి. ఇఫ్ వేరింగ్ ద హిజాబ్ టర్బాన్ ఇట్ షుడ్ బ్లాక్ ఇన్ కలర్. The hijab should be of medium chest average and must not cover all the logo. Colored stone rings not allowed except black, blue, green, red, etc. మనకి ఇప్పుడు మనం అంటే జాతకాలు నమ్ముతాం, మనకి ముత్యము, పగడము, గోమేధికము, తర్వాత ఉన్నాయి కదా చాలా మనకి, ఇవన్నీ పెట్టుకుంటాం. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు. అవి అలౌ లేదు. అక్కడ పెట్టుకోవాల్సినవి ఏంటి, రెడ్, గ్రీను, బ్లూ, బ్లాక్, ఈ 4 కలర్లే పెట్టుకోవాలట. ఇదేం దిక్కుమాల రూల్. తర్వాత రిలీజియస్ థ్రెడ్స్, రిస్ట్ బ్యాండ్స్ మస్ట్ బీ టేకెన్ అవుట్. చేతికి కాశీతాడో ఏదో కట్టుకోవడానికి వీలు లేదుట. వచ్చినవాడు వాడి కంటి చూపుగా దాని గురించి కళ్ళజోడు డిజైన్ చూసుకుంటాడా, లేదంటే నాకు ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి అమ్మేవాడు చేతికి కంకణాలు కట్టుకున్నాడా, మెళ్ళ రుద్రాక్షలు వేసుకున్నాడా, లేదు అంటే చేతికి టాటూలు వేసుకున్నాడా, బొట్టు ఎంత పెద్ద పెట్టాడా, చిన్నది పెట్టాడా, ఇవేమైనా చూస్తాడా? అంటే ఒకవేళ అలా చూసి కొనేవాళ్ళు కూడా ఉంటారా? కళ్ళజోడు కంటికా లేదంటే మతానికి ప్రతీక? అర్థం కాదు. మరి ఈ దిక్కుమాల రూల్స్ ఎందుకు పెట్టారో తెలియదు. దాని తర్వాత ఇక సెకండ్ దాంట్లో ఫర్ ఉమెన్ అన్నటువంటి దాంట్లో చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది. సరే మేకప్ ఇవన్నీ పెట్టారు, అదంతా అయ్యింది, ఓకే. నాట్ అలౌడ్ అన్న సెక్షన్లో చూడండి, గోల్డ్ రింగ్స్, నోస్ రింగ్స్, డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్, అంటే నాకు కరెక్ట్గా దానికి తెలీదు, బాలి అంటారట, అవి నాట్ అలౌడ్. ఏంటి బంగారం ఉంగరాలు చేతికి పెట్టుకోకూడదా? అంటే పడేసుకుంటారనా ఇంకేమన్నా తెలియని పరిస్థితి. నోస్ రింగ్, ముక్కు పొడక పెట్టుకోకూడదు. ఏం దిక్కుమాలిన రూల్స్ అండి ఇవి. రౌండ్ నెక్ టీషర్ట్స్ వేసుకోకూడదు. ఇఫ్ వేరింగ్ సింధూర్ ఇట్ షుడ్ బి ప్లేస్డ్ మినిమల్లీ అండ్ షుడ్ నాట్ ఫాల్ ఆన్ ద ఫోర్ హెడ్. క్లచర్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ ఆర్ నాట్ అలౌడ్. బిందీ ఈజ్ నాట్ అలౌడ్. ఇది షెఫాలి వైద్య అడిగితే దీనికి సంబంధించి ఇవి పాత మార్గదర్శకాలు, మేము అన్నీ కూడా మార్చేసాము అని చెప్పి పీయూష్ బన్సల్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ డాక్యుమెంట్ కరెక్టే, ఆ డాక్యుమెంట్ అనేది చాలా పాతది, అది కరెంట్ పాలసీలో అవి లేవు అని చెప్పి ఆయన క్షమాపణ చెప్పాడు, దిగొచ్చాడు మొత్తానికి. అండ్ ఆఫ్టర్ దట్
ఇక్కడ ఎలా ఉందంటే కొత్తగా ఇచ్చినటువంటి పాలసీ అని షేర్ చేశారు. పాలసీ షేర్ చేసినటువంటి దాంట్లో కూడా ఈ పిక్చర్లో మనం చూడొచ్చు. సిక్కులు పగిడి ధరిస్తారు. మనం మామూలుగా తలపాగ అంటాం, వాళ్ళకి పగిడి, టర్బాన్ అంటాం ఇంగ్లీష్లో. సో అది బ్లాక్గానే ఉండాలట, అది బ్లాక్గానే ఉండాలట, ఖచ్చితంగా బ్లాక్ పగిడి మాత్రమే ధరించాలట. హిజాబ్ ధరిస్తే బ్లాక్లోనే ఉండాలి. తర్వాత ఆ వీడియోస్ కూడా ఉన్నాయట, ఎలాగ ధరించాలి ఏంటి అనేది, దానికి వీడియో ట్యుటోరియల్స్ కూడా ఇచ్చారట, దాన్ని అలాగ ధరించాలట. అలాగే వేరింగ్ ఎ బుర్కా ఎట్ ద స్టోర్ ఈజ్ నాట్ అలౌడ్. ఓకే, ఫైన్. హిజాబ్ షుడ్ బీ ఆఫ్ మీడియం చెస్ట్ కవరేజ్ అండ్ షుడ్ నాట్ కవర్ ద లోగో. అంటే టీషర్ట్స్ వాళ్ళు లెన్స్కార్ట్ బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు కదా, సో ఆ లోగోని కవర్ చేయకూడదట, అందుకని చెప్పని పెట్టారట. సరే, ఫైన్, అంతా బాగానే ఉంది అక్కడికి. తర్వాత ఇఫ్ యూ చూస్ టు కవర్ యువర్ ఆర్మ్స్, వేర్ అ ఫుల్ స్లీవ్స్ ఫిట్టెడ్ బ్లాక్ టీషర్ట్ అండర్ ద లెన్స్కార్ట్ టీషర్ట్. చేతులు మొత్తం కవర్ చేసుకోవాలంటే లోపల నల్లటిది మాత్రమే ఆ టీషర్టు, మనకి బయట స్కిన్నర్స్ అని దొరుకుతాయి, అలాంటిది వేసుకొని పైన లెన్స్కార్ట్ టీషర్ట్ ఖచ్చితంగా వేసుకుని తీరాల్సిందే. అవాయిడ్ ద విజిబుల్ టాటూస్ విచ్ కెన్ బీ అఫెండ్, హర్ట్ రిలీజియస్ సెంటిమెంట్స్ వైల్ యు ఆర్ ఇన్ యూనిఫామ్. యు మే వేర్ ఫుల్ స్లీవ్స్ ఫిట్టెడ్ బ్లాక్ టీషర్ట్ అండర్ ద లెన్స్కార్ట్ టీషర్ట్. ఇప్పుడు నేను ఒక హిందువునండి, నేను ఇక్కడ జై శ్రీరామనో హనుమంతుడిదో ఏదో చిన్నప్పుడు నాకు పచ్చబొట్టు వేశారు, నేను ఎందుకు కవర్ చేయాలి? నాతోటి నా ముస్లిం సోదరుడు కూడా పనిచేస్తున్నాడు, తను అక్కడ 786 అనో, లేదంటే అర్ధచంద్రవంక అదొకటో, లేదంటే ఇంకో ఉర్దూలో ఉన్నటువంటి, అరబిక్లో ఉన్నటువంటిదో ఏదో టాటూ వేయించుకున్నాడు అనుకుందాం, ఎందుకు కవర్ చేయాలి? ఒక క్రిస్టియన్ ఉన్నాడు, దానికి క్రాస్ వేసుకున్నాడు, లేదు ఏదైనా ఒక కోట్ రాసుకున్నాడు అక్కడ టాటూ కింద, ఎందుకు కవర్ చేయాలి? వై? అంటే అక్కడికి వచ్చేవాళ్ళు లెన్స్కార్ట్ లోగో మాత్రమే చూడాలి, వాళ్ళు కళ్ళజోళ్ళు చూస్తారా నాయన, డాక్టర్ ఇంకోట ఇదా, అమ్మేవాడు హిందువా, అమ్మేవాడు ముస్లిమా, అమ్మేవాడు క్రిస్టియనా, ఎవడు చూడడు కదా. ఇగో ఇలాంటి దిక్కుమాలిన రూల్స్ పెడుతున్నారు కాబట్టే సమాజంలో ఇవన్నీ పెరుగుతున్నాయి. వాళ్ళు చేసే అట్రాసిటీస్, కొంతమంది కొంత గ్రూప్గా ఉండి చేసేటువంటి దానికి అది పక్కన పెట్టండి, బట్ కంపెనీల దగ్గరకు వచ్చేసరికి, కంపెనీలే కాదు, ఇన్ఫ్యాక్ట్ మనకి ప్రభుత్వ పరీక్షలు జరుగుతూ ఉంటాయి, పరీక్షలు జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వమే వివక్ష చూపిస్తోంది. ఇక్కడ వివక్ష కూడా చూపిస్తోంది. ఎవరు కూడా చేతికి తాళ్ళు కట్టుకుని వెళ్ళడాలు ఇవి చేయకూడదు, మంగళసూత్రాలు తీసి పక్కన పెట్టేసేయాలి. మంగళసూత్రాల్లో కాపీ పెట్టుకుని వెళ్ళేవాడు ఎవడరా, బుద్ధి జ్ఞానం లేకపోతే. సో ఇక్కడ లెన్స్కార్ట్ వాడిది ఇది. ఇక్కడ ఖచ్చితంగా ఇంకోటి పెట్టారు, వాళ్ళు హిజాబ్ ఇక్కడ దాకా ధరించవచ్చు, కానీ హిందూ ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి రిలీజియస్ టిక్కా, తిలక్, బిందీ, స్టిక్కర్ ఈజ్ నాట్ అలౌడ్. ఎందుకు? ఇప్పటికి కూడా అదే ఉంది దాంట్లో. టంగ్ పియర్సింగ్, ఫేస్ పియర్సింగ్ ఈజ్ నాట్ అలౌడ్. సరే, అది పక్కన పెడదాం. బొట్టు పెట్టుకోకూడదా? బొట్టు పెట్టుకోవద్దు అనడానికి వీళ్ళకి ఏముంది రైట్ అసలు? నా ధర్మాన్ని నేను పాటిస్తాను, నాకు బొట్టు పెట్టుకోవడం నా ధర్మం, నేను పెట్టుకుంటాను. పెట్టుకుంటే వీళ్ళకి ఏమొచ్చింది? ఇలా ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలో వీళ్ళు ఇచ్చేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తూ ఉంటే ఇది వాళ్ళు చేసేటువంటి పని. మరి ఇలాంటి వీటితోటి గొడవలు కాకపోతే ఏమవుతాయి? ఇది వివక్ష కాకపోతే ఇంకేంటిది? ఈ రూల్స్ అన్నీ పెట్టింది పీయూష్ బన్సాలే పెట్టాడు డైరెక్ట్గా, ఆ సంస్థ ఓనర్, లేదు ఇంకెవరన్నా. ఎందుకంటే మొత్తం 8,000 మందికి పైగా ఎంతమంది పని చేస్తున్నారట. దాంట్లో ఎవరి హైరార్కీ ఏంటి, ఆ హైరార్కీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఐడియాలజీని ఇందులో పొందుపరిచారా? ఆ అనుమానం ఇక్కడ వస్తుంది మరి. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది హిందూ మహిళల మీద చూపిస్తున్నటువంటిది. అలాగే సిక్కుల మీద కూడా కేవలం నల్లటి పగిడి మాత్రమే ధరించాలి అని చెప్పడం అంటే అది కూడా పొరపాటు, తప్పది, 100% తప్పు. మరి అది కూడా వివక్ష కింద వస్తుంది కదా, ఎందుకు వివక్ష చూపించాలి? ఆఫ్టర్ దట్ ఇక దీనికి పీయూష్ బన్సల్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. I have been seeing an inaccurate policy document going viral about Lenskart. I want to speak directly that this document does not reflect our present guidelines. Our policy has no restrictions on any form of religious expressions. ఇప్పుడు ఫ్రెష్గా పెట్టిన డాక్యుమెంట్లో కూడా వివక్ష ఉందనే చెప్తుంటే ఇక్కడ నాకు ఎటువంటిది లేదు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం.
including Bindi and Tilak, and we continue to overview our guidelines regularly. Our grooming policy has evolved over the years, and the outdated versions do not represent who we are today. We apologize for the confusion and concern this situation has caused. We as a company continue to learn and build. Any lapses in our language or policies have and will continue to be addressed. We have thousands of teams members across Bharat who wear their faith culture proudly every day at our stores. They are Lenskart. Lenskart built in Bharat by Indians for Indians. Every symbol and every tradition our people carry is a part of who we are as a company. I will never let that be compromised. భారతదేశంలో భారతీయుల చేత భారతీయుల కొరకు లెన్స్కార్ట్ అనేది నిర్మించబడింది అన్నారు. బాగుంది. మరి భారతీయులందరికీ వారి వారి సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు ఏదైనా ధరించేటువంటి హక్కు ఉంది కదా. మరి దానికి వచ్చేసరికి మాత్రం బొట్టు పెట్టడానికి వీలు లేదు అని ఎందుకు మెన్షన్ చేశారు అంటే ఇక్కడ కూడా ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఏం చేసినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది భారత్లో భారతీయుల కొరకు చేశారు అన్నటువంటిది కేవలం మార్కెటింగ్ పర్పస్ మాత్రమే తప్ప నాట్ ఆన్ గ్రౌండ్ లెవెల్. అప్పుడు ఈ వివక్ష అనేది ఉండకూడదు అనేదే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఏం చెప్పాలి? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.